ఓకే. సో అఖిల గారు, ఇప్పుడు మనం వీగన్ డైట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఏంటండి వీగన్ డైట్ ఏంటి? అది మన బాడీలో ఎలా పనిచేస్తుందంటే ఏం చెప్తారు? ఓకే. వీగన్ డయట్ అనేటిది అగైన్ ఇట్ ఈస్ లైక్ ఒక టైప్ ఆఫ్ డయట్. ఎక్కడ అంటే మనము కంప్లీట్గా యానిమల్ ప్రోడక్ట్స్, యానిమల్స్ నుండి వచ్చే ఫుడ్స్ అవాయిడ్ చేయడం. ఎగ్జాంపుల్ పాలు, తేనె, ఇంకా పాలతో చేసిన ఏవైనా ప్రోడక్ట్స్ అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మీట్ ఆబ్వియస్లీ వెజిటేరియన్ వీగన్ అంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు కదా. సో ఇవన్నీ లేకుండా ఉట్టి మన ప్లాంట్స్ నుండి వచ్చే ఫుడ్స్ తీసుకోవడం ఇస్ అ వీగన్ డైట్. ఓకే. అయితే ఈ డైట్లో మెయిన్గా ఇప్పుడు మీరు డైరీ ప్రోడక్ట్స్ అన్ని జీరో అని అంటున్నారు. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు జనరల్గా మరి? రైట్. ఇప్పుడు టీ కాఫీ వాళ్ళు కూడా తాగుతారు, కానీ ఏముంటుంది అంటే వాళ్ళు ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఇంకా సోయా మిల్క్, ఇట్లా కోకోనట్ మిల్క్, ఇట్లా అన్ని ఆల్టర్నేటివ్స్ తీసుకుంటారు. ఓకే. సో అయితే ఈ డైట్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటండి జనరల్గా? ఫార్ షూర్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ మనం బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. సిన్స్ యానిమల్ ఫుడ్స్ నుండి వస్తున్నాయి కాబట్టి దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో దీనివల్ల హార్ట్ డిసీజెస్ తక్కువ ఉంటాయి, డయాబెటీస్ అనే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, ఇంకా మన హెచ్డిఎల్ పెరిగి ఎల్డిఎల్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హెచ్డిఎల్ అనేటిది ఇట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేటిది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో వీగన్ డయట్ తీసుకుంటే సిన్స్ వీ ఈట్ మోర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తింటాం కాబట్టి దానివల్ల ఫైబర్ కంటెంట్ పెరిగి దానివల్ల మన లో ఫ్యాట్ ఎల్డిఎల్ తక్కువ కావడము అలా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మన ఈ వీగన్ డైట్ స్పెసిఫిక్గా చూస్ చేశారనుకోండి, ఎలాంటి ఫుడ్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనము? ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్ అవి లేనిదే కష్టం. రైట్. నెయ్యి లేని, పాలు లేకపోయినా అవన్నీ కొంచెం కష్టం కాబట్టి అసలు ఎలాంటి ఫుడ్ని మనము మన ప్లేట్లో పెట్టుకుంటే బెస్ట్ అంటే? రైట్. సో ఇప్పుడు మనం యూజువల్గా పప్పు చేసుకుంటాము, పప్పు ఇస్ వీగన్. ఇంకా అన్నం వీగనే. ఇంకా ఏమైనా వెజిటబుల్ కర్రీస్ దాంట్లో మనము నెయ్యి వేయకుండా, పాలు వేయకుండా చేసుకుంటాం కదా, అవి కూడా దే కమ్ అండర్ వీగన్ ఓన్లీ. సో దానికి కొంచెం ప్లానింగ్ ఇంపార్టెంట్. ప్లానింగ్ ఇంకా ప్రిపరేషన్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ వీగన్ డైట్స్కి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఓకే. అయితే ఈ వీగన్ డైట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు ప్రాథమికంగా? ఇప్పుడే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలాంటి సజెషన్స్ ఇస్తారు నాకు? ఓకే. సో ఫస్ట్ మీరు వీగన్ డయట్ చూస్ చేసుకుంటున్నందుకు లైక్ గుడ్, వెరీ గుడ్, నైస్. నేను యూజువల్గా నా దగ్గరికి వచ్చి అంటే రీజన్ ఎందుకు అని అడుగుతాను. కొంతమంది రీజన్ అంటారు హెల్త్ బిలీఫ్స్, హెల్త్ బెనిఫిట్స్ కోసము. కొంతమంది అంటారు యానిమల్ క్రూయల్టీ. చాలా మంది వీగన్స్ జనరల్గా నాన్ వెజిటేరియన్స్ వీగన్స్ లాగా ఎందుకు కన్వర్ట్ అవుతారు అంటే యానిమల్ క్రూయల్టీ వల్ల. ఇంకొకటి వెరీ లెస్ పాపులేషన్ హెల్త్ బెనిఫిట్స్ వల్ల టర్న్ అవుతారు. ఓకే. సో అట్లా దాని ప్రకారంగా వీ కెన్ లైక్ ఫాలో.